హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ త్రిపునేని చిట్టిబాబు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 'డాకు మహారాజ్' రిలీజ్ అవ్వడం చూస్తున్నాం బాలకృష్ణ గారిది. మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే అందరి దగ్గర నుంచి, సోషల్ మీడియా దగ్గర నుంచి, నెటిజన్స్ నుంచి రావడం కూడా చూస్తున్నాం సార్. మరి ఈ 'డాకు మహారాజ్' పైన మీ రివ్యూ ఏంటి సార్? నా రివ్యూ డెఫినెట్‌గా నేను ఇవాళ కాదు, అసలు గత వారంలో కూడా మీకు కూడా చెప్పినట్టున్నాను. హ్మ్. ఆర్డర్ ఆఫ్ ది సినిమాలో, సంక్రాంతి సినిమాలో 1, 2, 3 అంటే అవును. నంబర్ 1 నంబర్ డాకు, 'డాకు మహారాజ్' ఇచ్చారు. నెంబర్ 2 గేమ్ ఆహ్, స చేంజర్ ఇచ్చారు. సంస సంక్రాంతికి స వస్తున్నాం. స సంక్రాంతికి, నెంబర్ 3 గేమ్ చేంజర్ అని అప్పుడే చెప్పా. హ్మ్. అదేంటి గేమ్ చేంజర్ నెంబర్ 3 అనేదానికి నేను అప్పుడే విశ్లేషణ చెప్పి, ట్రైలర్ చూసినప్పుడు గానీ, దాని హ్మ్. కథ విన్నప్పుడు, మ్యాటర్ విన్నప్పుడు గానీ, హ్మ్. అది పాత విషయాలన్నీ, పాత సినిమాలు, ఆయన సినిమాల్లోనే సీన్‌లే కొన్ని కొన్ని మళ్ళీ రిపీట్ చేసినట్టున్నాయి. హ్మ్. రిపీట్ చేసి కనపడతది. ప్లస్సు ఆ రాజకీయం అనేది, ఆ హ్మ్. సినిమా రాజకీయం సినిమాగా చెప్తున్నారు. రాజకీయం అనేది ఇవాళ ఉన్న రాజకీయాలకు సరిపడదు. అవును. ఇవాళ మన రాష్ట్రంలో డిఫరెంట్. మిగతా దేశం అంతా రాజకీయం వేరు. మన రాష్ట్రాల్లో రాజకీయాలు వేరు, తెలుగు రాష్ట్రాల్లో. సో, ఈ రాజకీయాలకి అది అతకదు. హ్మ్. అదేదో ఫారెన్ మెటీరియల్‌లాగా దూరపు విషయంలాగా ఉంటుంది తప్పితే, మనకు అతికే మ్యాటర్ కాదు. అతికితే పెద్ద హిట్ అవుద్ది గానీ, అది చెప్పిన విషయాలు చూస్తే అతికే విషయాలు కావు. ఈ తమిళనాడులో 1 ఇయర్‌లో ఎలక్షన్స్ తమిళనాడులో. ఇక్కడ కాదు. అవును. పాయింటే అసలు రాబోయే 6 నెలల్లో ఎలక్షన్‌లు, అదంతా ఆ కథ తమిళనాడుకి సంబంధించి, అటు సంబంధించి కేరళకి సంబంధించినవి తప్పితే, మనకు సంబంధించింది మే రాజకీయంగా సంబంధించిన మ్యాటర్ కాదు. హ్మ్. అందువల్ల అది పెద్దగా నిలబడదని ముందే చెప్పాను. హ్మ్. 'డాకు మహారాజ్' బాబీ డైరెక్టరు. సెన్సిబుల్ డైరెక్టర్. పోయినసారి ఇద్దరిని పెట్టి కూడా బ్రహ్మాండంగా బ్యాలెన్స్ చేసి తీసుకెళ్ళాడు. అవును. అంతకుముందు సినిమాలు, ఏ సినిమాలు చూసినా బాబీ ఒక కొంచెం సెన్సిబుల్‌గా తీసే డైరెక్టరు. విషయం ఏదో తీసేయటం కాకుండా, ఎవరిని పెట్టాం, వీళ్ళ ఇమేజ్ ఏంటి, వీళ్ళకున్న ఫాలోయింగ్ ఏంటి, ఈ ఫాలోయింగ్‌కి ప్రజలకి మనం ఎట్లాగూ చేయాలి, కొంచెం ఆలోచించి బుర్ర పెట్టి పనిచేసే డైరెక్టర్. హ్మ్. కనుక ఖచ్చితంగా అతను కొడతాడు. బాలయ్య లాంటి హీరో దొరికినాక ఖచ్చితంగా జాక్‌పాట్ కొట్టడానికి చూస్తాడు. సో, అది దాంట్లో ట్రైలర్ కూడా డిఫరెంట్‌గా ఉంది అని జెప్పారు. బ ఇదేమో రెండో ప్లేస్ ఎందుకిచ్చానంటే వెంకటేష్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమా ఫెస్టివల్‌లో అయితే హిట్టే. ఏమాత్రం బాగున్నా. హ్మ్. అది గతంలో 'లక్ష్మి' అవ్వచ్చు, 'ఎఫ్2' అవ్వచ్చు, లేపోతే 'దృశ్యం' అవ్వచ్చు. ఆ అవును. ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు ఏయైనా సరే, హ్మ్. అతని మీద ఏమాత్రం బాగున్నా పైకి లేసిపోద్ది. సో, అందుకని దాన్ని నంబర్ 2 మాస్ లేదు కనుక నంబర్ 2, హ్మ్. నంబర్ 1 ఇదే అని జెప్పాను. అది అలాగే కనపడతది. రిజల్ట్ కూడా అలాగే ఉంది. ఓకే. సార్ ఇక 'డాకు మహారాజ్' కూడా ఫస్ట్ హాఫ్ సార్ అదిరిపోయింది అని అంటున్నారు. ఒక రేంజ్‌లో ఉంది. మళ్ళీ 'అఖండ' చూసామా అన్న ఫీల్ అవుతున్నారు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి చాలా డల్ అయింది. ఎక్స్‌పెక్టేషన్స్ అంత రీచ్ అవ్వలేదన్న టాక్ కూడా వినిపిస్తుంది సార్. అలా సెకండ్ గాదు. హాఫ్ విషయంలో రీచ్ ఏం జరిగింది? అవ్వకపోవటం అనే కాదు అక్కడ. హ్మ్. ఫస్ట్ హాఫ్ ఎప్పుడైతే టాప్ లెగుస్తదో, హ్మ్. ఆటోమేటిక్‌గా దాని బ్యాలెన్సింగ్ కొంచెం సెకండ్ హాఫ్ డెఫినిట్‌గా ఎంత బాగా ఉన్నా కూడా ఆ కంపారిజన్ వస్తది ఫస్ట్ హాఫ్. హ్మ్. సో, టోటల్‌గా చూడాలి. హ్మ్. టోటల్‌గా ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్‌ని విడదీసి చూడం కదా సినిమా. సినిమా చూస్తే 2 గంటలు థియేటర్‌లో స్టార్ట్ టు ఫినిష్ చూస్తాం కదా! హ్మ్. విడదీసి చూడక్కర్లేదు. చూసినా టోటల్‌గా సినిమా బాగుంది. అది టోటాలిటీగా సినిమా బాగుంది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ పాట బాగుంది. ఫస్ట్ హాఫ్ పాట కన్నా ఇయన్నీ కంపారిజన్‌లో మాట్లాడుకునే మాటలే గాని, టోటల్‌గా సినిమా సెకండ్ హాఫ్ వీక్ అవ్వటం వల్ల, సెకండ్ హాఫ్ తగ్గటం వల్ల ఏమైనా సినిమా బాలేదా? హ్మ్. అది చెప్పాలి. సినిమా బాగుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ గట్టిగా ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం గట్టిగా ఉందంటాం పాయింట్లు అయ్యున్నాయి. మనం విశ్లేషకుడుగా మనం చెప్పే మాటలు తప్పితే, విశ్లేషకుడు చెప్పొచ్చు గానీ, హ్మ్. సినిమా టోటల్‌గా చెప్పేటప్పుడు సినిమా బాగుందా లేదా? సినిమా స్టార్ట్ టు ఫినిష్ బాగుందా లేదా? స్టార్ట్ టు ఫినిష్ టెంపో, ఫస్ట్ హాఫ్ బాగుందా? ఇయన్నీ సెకండ్ హాఫ్ బాగుందా బాలేదా తర్వాత విషయం. సినిమా బాగుందా టోటల్‌గా? నువ్వు సినిమా మొత్తం చూసి కదా మాట్లాడుతున్నావు. ఒక ఫస్ట్ హాఫ్ వరకే చూసొచ్చేస్తే పర్వాలేదు కదా! ఎవడు సినిమా సెకండ్ హాఫ్ బాలేదు, ఫస్ట్ హాఫ్ అవగానే ఇంటర్వల్ అవగానే ఎళ్ళిపోడు కదా! అవును. కదా! హ్మ్. సో, టోటల్ సినిమా బాగుంది. దాని టాక్ అది. మధ్యలో ఈ విశ్లేషకులు కామెంట్ చేసేవాళ్ళు చేస్తా ఉంటారనుకో. హ్మ్. దాంట్లో మొదటి పార్ట్, ఫస్ట్ హాఫ్‌లో ఉండే 2 పాటలు సూపర్‌గా ఉన్నాయి. ఆహ్, ఫో సెకండ్ హాఫ్ వచ్చే 2 పాటలు కొంచెం యావరేజ్‌గా ఉన్నాయి. ఇయన్నీ వీళ్ళ విశ్లేషకులు. నేనెప్పుడు టోటల్‌గా సినిమా చూస్తా. టోటల్ సినిమా టోటల్‌గా బాగుందా? బాగాలేదా? హ్మ్. అది. టోటల్‌గా బాగుంది అంతే. ఓకే.